హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే కాకరకాయ బజ్జీ చేస్తున్నాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది అయితే దీన్ని కాకరకాయ గుజ్జు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇదైతే బయట ఉన్న వారం నుంచి 10 రోజుల వరకు పాడవదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఇలాగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, ఎండుమిర్చి వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసిస్తున్నాను. 1 మినిట్ తర్వాత ఇలా కొద్దిగా మధ్యలో ప్లేస్ తీసుకొని అందులో ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా ధనియాలు వేసి వేయించేస్తున్నాను. ఆవాలు చిటపట అనిన తర్వాత ఇప్పుడు మొత్తం వేసి కలిపేసి వేయించేసుకుంటున్నాను. ఇవన్నీ సన్న మంట మీద మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా గోల్డ్ కలర్లోకి మారిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే పాన్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉడకడానికి నీళ్ళు కావాలి కదా, ఆ నీళ్ళతో పాటు వేసేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, పసుపు వేసి కలిపేస్తున్నాను. ఈ చింతపండు ఈ మాత్రం ఉడికితే చాలు. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి వేసి కలిపేస్తున్నాను. దీనికోసం నేనైతే కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాను. అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఈ కాకరకాయలు కొద్దిసేపు వేగాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే ముక్కలన్నీ బాగా మెత్తబడిపోతాయి. అందుకే మూత పెట్టకుండా వేయించుకోవాలి. ముందుగా వేయించి రెడీగా పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు మిక్సీలో ఇలాగా పౌడర్ లాగా చేసుకొని ఉడకబెట్టుకున్న చింతపండు నీళ్ళు పోస్తూ మెత్తగా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్నవి, ఉడకబెట్టుకున్నవి మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కాకరకాయలు అయితే మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు అయితే వేయించాలి. ఒక 5 నిమిషాలు అయితే నేను ఇలా వేయించేస్తున్నాను. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. మధ్య మధ్యలో మాడిపోకుండా మూత తీసి కలుపుకుంటా ఉండాలి. ఈ కాకరకాయ బజ్జీ అయితే అస్సలు చేదు ఉండదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు ఇది. ఈ కాకరకాయ అయితే వేడి మీద ఉన్నప్పుడు ఒక టేస్టు, చల్లారిన తర్వాత ఒక టేస్టు, ఒక రోజు గడిచిన తర్వాత అయితే ఆ టేస్టు ఇంకా బాగుంటుంది. ఇలా కూరలో ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు అయితే వేయించేస్తున్నాను. ఈ కాకరకాయ ఇలా ఉడుకుతున్నప్పుడు పుల్ల పుల్లటి కారంగా ఉండే స్మెల్ అయితే చాలా బాగుంది. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కర్రీకి ఇంకా మీకు కొద్దిగా ఆయిల్ కావాలంటే వేడి చేసి ఇప్పుడే వేసుకోవచ్చు. నేను ఈ కర్రీలో ఆయిల్ అయితే తక్కువ వేశాను. వేడిగా రైస్ అయినా సంగటైనా చేసుకొని ఈ కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని కలిపి తిని చూడండి. తర్వాత మీరే చెప్తారు చాలా బాగుందని. ఓకే అండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.